హాయ్ అండి, నా పేరు సూర్య. కానీ మీరు మాత్రం నన్ను నెత్తని పిలవచ్చు, ఎందుకంటే సూర్య వద్దు. ఏమని పిలిచావు? సూర్య సూర్య మళ్ళీ మొదలెట్టావా? తప్పలేదు బాబాయ్. అది సరే కానీ 1/2 కిలో వంకాయలు కట్టు, తర్వాత వచ్చి తీసుకుంటా. సూర్య రాబందులు తిరిగి వచ్చాయి. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వాళ్ళని ఆపగలిగే శక్తి నీ ఒక్కడికే ఉంది. నాకు కొంచెం టైం ఇవ్వు, ఎందుకంటే ఒక్కసారి దిగితే ఎవరిని బతకనివ్వను. ఏయ్, ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టావంటే బతుకు మీద ఆశ వదిలేసినట్టే. నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తా. రోజుకొకరిని చంపి నీకే ఇంత పొగలుంటే ఇన్ని సంవత్సరాలు ఆవేశాన్ని ఆపుకున్న నాకెంత ఉండాలి? నేను ఇప్పుడు కూడా నాశనం కొద్ది రాలేదు, ప్రశాంతంగా తేల్చుకుందామని వచ్చా. ఇవన్నీ ఆపేస్తాను, నాడితో చెప్పిస్తే వెళ్తాను. ఏయ్, అన్నం చూసి భయపడను రా. పోరా. నన్ను చూసి భయపడే పిరికి వెదవల్నే చూసా, కానీ ఈడున్నాడే, ఈడితో గెలిస్తే వచ్చే కిక్కే వేద. తప్పిపోయావా? నువ్వు తప్పిపోయావ్ అని ప్రపంచం ఎదురు చూడదు. ప్రపంచం పరిగెత్తుతూనే ఉంటుంది, దానితో పాటు నువ్వు పరిగెత్తు. హీరో గారికి రక్తం అంటే ఇష్టం కదా, ఎందుకు చదువుకుంటున్నారు? రక్తం విలువ తెలిసినోడే చెరుపుతాడు, అయినా నీకు ఇవన్నీ అర్థం కావాలి. రక్తం కేవలం ఒక ద్రవం కాదు, మనిషి నరనరాల్లో పారే కోపం. ఆ కోపాన్ని రక్తంలోనే ఉంచుకుంటే మనిషి ప్రపంచంలో ఉంటాడు. కోపం వదిలేస్తే ప్రపంచమే మనిషిలో కనిపిస్తుంది.